హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీకి గైర్హాజరైనట్లయితే సర్వీస్ నుంచి తొలగింపు తప్పదా? అసలేమవుతుంది అనేటటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగుల మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గంభీరంగా ఆలోచించండి. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఎటువంటి సుదీర్ఘ విచారణలు లేకుండా మీరు ఆ ఉద్యోగం నుండి ఆటోమేటిక్‌గా తొలగించబడవచ్చు. అంటే అది ఎంతటి భయాందోళనకరమైనటువంటి విషయమో కదా! అవునండి. వినడానికి ఇది చాలా తీవ్రంగా వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ఎందుకంటే సాధారణంగా మన సమాజంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే జీవితాంతం ఉండే భద్రతకు, ఒక నిలకడైన జీవనానికి వెన్నెముక వంటిదని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జారీ అయిన ఒక ప్రభుత్వ ఉత్తర్వు సరిగ్గా ఇలాంటి విప్లవాత్మకమైన మరియు కఠినమైన పరిస్థితిని సృష్టిస్తోంది. ఈ మార్పుకు ప్రధాన ఆధారం ఏమిటంటే జీవోఎంఎస్ నంబర్ 9. ఇది తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనలకు కీలకమైన సవరణ చేస్తూ విడుదల చేయబడింది. ఈ కొత్త నిబంధన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులలో ఒక పెద్ద చర్చకు, ఆందోళనకు దారితీసింది. ఎందుకంటే ఇది దశాబ్దాలుగా ఉన్న ఉద్యోగ భద్రత అనే నమ్మకంపై కొన్ని కఠినమైన షరతులను విధిస్తోంది. ఈ ఉత్తర్వు కేవలం విధులకు గైర్హాజరైన వారిని శిక్షించడం గురించి మాత్రమే కాదు, అసలు మన ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలి మరియు ఉద్యోగులకు జవాబుదారీగా ఎలా ఉండాలి అనే ఒక ప్రాథమిక ప్రశ్నను మన ముందు ఉంచబోతోంది. ఈ నిబంధన పట్ల ఉన్న లోతైన పొరలను మనం విడదీసి పరిశీలిస్తే దీని వెనుక ఉన్న ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. పైకి చాలా కఠినంగా కనిపిస్తున్న ఈ రూల్ నిజానికి పరిపాలనను సంస్కరించడానికి మరియు వ్యవస్థలో పేరుకుపోయిన సోమరితనాన్ని వదిలించడానికి ఒక పదునైన ఆయుధంలాగా అయితే పనిచేస్తుంది. ఈ ఉత్తర్వులో పదే పదే వాడిన ఒక కీలకమైన పదం ఏమిటంటే సర్వీస్ నుంచి తొలగించినట్లుగా పరిగణించడము. ఇక్కడ డ్రీమ్డ్ అనే మాట చాలా శక్తివంతమైనది. అంటే ఒక ఉద్యోగి నిర్దిష్ట నిబంధనను ఉల్లంఘించినప్పుడు ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక విచారణ కమిటీలు వేయకుండానే ఆ ఉల్లంఘనే ప్రాతిపదికగా ఆ ఉద్యోగి ఇక సర్వీస్‌లో లేడని ఆటోమేటిక్‌గా భావిస్తుంది. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ఆరోపణలు నమోదు చేయటం నుండి మొదలుకొని విచారణ అధికారిని నియమించటం, సాక్ష్యాధారాలను సేకరించటం, రిపోర్టులు సిద్ధం చేయడం వంటి ప్రక్రియకు కొన్నిసార్లు ఏళ్ల తరబడి సమయం అయితే పడుతుంది. ఆ సుదీర్ఘ కాలంలో ఆ ఉద్యోగి పని చేయలేకపోయినా ఆ పోస్టును ఖాళీగా చూపలేరు మరియు కొత్త వారిని నియమించలేరు. దీనివల్ల వ్యవస్థలో ఒక రకమైన స్తంభన ఏర్పడుతుంది. ఈ ప్రతిస్తంభ బద్దలు కొట్టడానికే ప్రభుత్వం ఈ డ్రీమ్డ్ రిమూవల్ అనే అడ్మినిస్ట్రేటివ్ ఆహ్, డిఫరిబ్రల్ డిఫిబ్రిలేటర్‌ను ఉపయోగించింది. అంటే నిలిచిపోయిన వ్యవస్థకు ఒక షాక్ ఇచ్చి మళ్ళీ చైతన్యవంతంగా మార్చే ప్రయత్నం ఇది. ఈ ఆటోమేటిక్ తొలగింపుకు దారితీసే 3 నిర్దిష్ట పరిస్థితులను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మొదటి సందర్భం ఏమిటంటే ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ఒక సంవత్సరం అంటే 365 రోజుల కంటే ఎక్కువ కాలం విధులకు గైర్హాజరవ్వడం. ఇక్కడ అనుమతి మరియు సమాచారం అనే పదాలు చాలా ముఖ్యం. ఒక ఉద్యోగి పై అధికారికి చెప్పకుండా, సెలవు దరఖాస్తు చేయకుండా, కనీసం ఒక ఫోన్ కాల్ లేదా ఈమెయిల్ ద్వారా కూడా సమాచారం ఇవ్వకుండా అదృశ్యమైపోతే దానిని అధికారులు ఉద్దేశపూర్వకంగా గైర్హాజరుగా అయితే పరిగణిస్తారు. ఏడాది పొడవునా ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేకుండా ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి వస్తే సదరు వ్యక్తికి ఉద్యోగంలో కొనసాగడం ఇష్టం లేదని ప్రభుత్వం నిర్ధారణకు వస్తుంది. ప్రజలకు నిరంతర సేవలు అందించాల్సిన ఒక కీలక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి
ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే మొత్తం పని ఆగిపోతుంది కాబట్టి, ఆ పరిస్థితిని నివారించడానికే ఈ కఠిన నిబంధనను తెచ్చారు. రెండవ నిబంధన ఇంకాస్త క్లిష్టమైనది. ఇది వరుసగా 5 సంవత్సరాల పాటు విధులకు దూరంగా ఉంచటం గురించి చెబుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఆ 5 ఏళ్ల కాలానికి సెలవు మంజూరైనా లేదా కాకపోయినా మొత్తం గైర్హాజరు 5 ఏళ్లు దాటితే అది తొలగింపునకు దారితీస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఉన్నత చదువుల కోసం 2 ఏళ్ల పాటు అధికారికంగా సెలవు తీసుకొని విదేశాలకు వెళ్ళాడనుకుందాం. అది చట్టబద్ధమే. కానీ ఆ తర్వాత సెలవు పొడిగింపు చేసుకోకుండా లేదా సమాచారం ఇవ్వకుండా అక్కడే మరొక 3 ఏళ్లు ఉండిపోతే మొత్తం గైర్హాజరులు 5 ఏళ్లు అవుతుంది. కాబట్టి అతని ఉద్యోగం ఆటోమేటిక్‌గా పోతుంది. ఇది నెమ్మదిగా వ్యవస్థ నుండి కనుమరుగయ్యే వారిని టార్గెట్ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా అని దానిని రిజర్వ్ చేసుకొని 10 ఏళ్ల పాటు విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటామంటే ఇకపై సాధ్యం కాదు. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఉద్యోగంపై ఆసక్తి లేకపోతే వ్యవస్థను అడ్డుకోవద్దు. పక్కకు తప్పుకోండి అని ప్రభుత్వం ఈ నిబంధన ద్వారా స్పష్టమైన ఆదేశం ఇస్తోంది. మూడవ నిబంధన ఫారిన్ సర్వీస్. ఫారిన్ సర్వీస్‌లో గడువు ముగిసిన తర్వాత కూడా తిరిగి రాకపోవడం గురించి వివరిస్తుంది. సాధారణంగా ఫారిన్ సర్వీస్ అంటే విదేశాల్లో పనిచేయడం అని అనుకుంటారు. కానీ ప్రభుత్వ పరిభాషలో దీని అర్థం డిప్యూటేషేషన్ డిప్యూటేషన్. అంటే ఒక ఉద్యోగిని తన సొంత శాఖ నుండి తాత్కాలికంగా వేరే శాఖకు లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు పని మీద పంపడం. ఉదాహరణకు రెవెన్యూ శాఖలోని ఒక అధికారిని ఒక ప్రాజెక్టు కోసం నీటిపారుదల శాఖకు 3 ఏళ్ల పాటు పంపితే అది ఫారిన్ సర్వీస్ అవుతుంది. ఆ 3 ఏళ్ల గడువు ముగిసిన వెంటనే ఆ అధికారి తప్పనిసరిగా తన సొంత శాఖకు వచ్చి రిపోర్ట్ చేయాలి. అలా చేయకుండా అక్కడే సౌకర్యవంతంగా ఉంది కదా అని అనుమతి లేకుండా కాలయాపన చేస్తే వారు ఈ మూడో నిబంధన కింద ఉద్యోగాన్ని కోల్పోతారు. మరి తాత్కాలికంగా వెళ్ళిన చోట పాతుకుపోవాలని చూస్తే వారిని కట్టడి చేయడానికి ఇది రూపొందించబడింది. అయితే ఇంత కఠినమైన చట్టం అమలు చేసేటప్పుడు ఊహించని మానవతా సమస్యలు తలెత్తే అవకాశము ఉంది కదా అనే సందేహం రావచ్చు. ఒక ఉద్యోగి తీవ్రమైన ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళవచ్చు లేదా తీవ్రమైన మానసిక ఆందోళన వల్ల ఎవరితోనూ మాట్లాడలేని స్థితిలో ఉండవచ్చు. అలాంటి నిజమైన మరియు నియంత్రణలో లేని కారణాలు ఉన్నప్పుడు వ్యవస్థ కనికరం లేకుండా ప్రవర్తిస్తుందా అంటే ఇక్కడే సహజ న్యాయ సూత్రం అనే రక్షణ కవచం అడ్డు వస్తుంది. చర్య తీసుకునే ముందు ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదు. సదరు ఉద్యోగికి వారి చివరి చిరునామాకు ఒక షోకాజ్ నోటీసు పంపిస్తుంది. మిమ్మల్ని ఉద్యోగం నుండి ఎందుకు తొలగించకూడదో ఆధారాలతో సహా వివరణ ఇవ్వండి అని. ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తుంది. ఒకవేళ ఉద్యోగి అనారోగ్యం వల్ల స్పందించలేని స్థితిలో ఉంటే వారి కుటుంబ సభ్యులు డిపార్ట్మెంట్‌కు సమాచారం అందించే బాధ్యత తీసుకోవాలి. వ్యవస్థ సామర్థ్యానికి మరియు వ్యక్తిగత విషాదానికి మధ్య సమతౌల్యత సాధించడం కష్టమే అయినప్పటికీ ఈ నిబంధన ప్రస్తుతానికి వ్యవస్థ పనితీరుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అసలు ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న సామాజిక కోణాన్ని మనం గమనించాలి. గతంలో చాలామంది ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవుల పేరుతో విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయేవారు. కానీ రికార్డులలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉండేవారు. దీనిని గోస్ట్ ఎంప్లాయీ సమస్య అంటారు. దీనివల్ల పన్ను చెల్లించే సామాన్య పౌరునికి జరిగే నష్టం చాలా పెద్దది. ఒక మండలంలో తహసీల్దార్ లేకపోయినా లేదా ఒక ప్రాజెక్ట్‌లో ఇంజినీర్ 8 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నా ఆ పోస్టులు ఖాళీగా లేనందున కొత్త వారిని నియమించలేరు. ఫలితంగా వేలాది మంది ప్రజలకు అందాల్సిన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు నిలిచిపోతాయి లేదా ప్రాజెక్టు పనులు ఏళ్ల తరబడి ముందుకు సాగవు. అంటే ఇది కేవలం ఉద్యోగుల అంతర్గత విషయం కాదు. ఇది ప్రజలకు అందాల్సిన సేవల నాణ్యతకు సంబంధించిన అంశం. మొత్తంగా చెప్పాలంటే ఈ కొత్త నిబంధనలు ప్రభుత్వ పరిపాలనలో జవాబుదారీతనాన్ని, క్రమశిక్షణను పెంచడానికి చాలా అవసరమైనవి. ఉద్యోగం అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు. అది ప్రజల పట్ల ఉన్న ఒక బాధ్యత అనే సందేహాన్ని ఇది బలంగా చాటి చెబుతోంది. అనుమతి లేకుండా ఏడాది పాటు మాయమైన, వరుసగా 5 ఏళ్లు విధులకు దూరంగా ఉన్న
లేదా డిప్యుటేషన్ గడువు ముగిసినా తిరిగి రాకపోయినా ఆటోమేటిక్‌గా ఉద్యోగం పోతుందనే హెచ్చరిక ఉద్యోగుల్లో బాధ్యతనైతే పెంచుతుంది. అయితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతున్నప్పుడు మానవతా దృక్పథాన్ని కూడా విస్మరించకూడదు. కఠినమైన నిబంధనలకు మరియు మనుషుల జీవితాల్లోని అనూహ్య వాస్తవాలకు మధ్య అధికారులు ఎలా సరైన సమతుల్యతను సాధిస్తారో అనేది భవిష్యత్తులో ఈ జీవో ఎంఎస్ నంబర్ 9 విజయానికి అసలైన గీటురాయి అవుతుంది. పరిపాలనలో వేగం పెంచడం ఎంత ముఖ్యమో, న్యాయం జరగడం కూడా అంతే ముఖ్యం.